మెదక్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలంటూ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో సీరియస్ గా రాష్ట్ర నేతలంతా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ముఖ్య నేతలంతా సమన్వయంతో ముందడుగేస్తున్నారు. అయితే ప్రచారానికి ఏఐసీసీ నుంచి స్టార్ క్యాంపెయినర్లను పంపుతామంటూ భారీ లిస్టును ప్రకటించారు. కానీ తీరా హ్యాండ్ ఇచ్చారు. కనీసం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ కూడా మెదక్ వైపు కన్నెత్తి చూడని వైనం క్యాడర్ను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తిస్తున్న గులాబీ పార్టీ సీఎం కేసీఆర్ తో నేడు మెదక్ నర్సాపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇక బీజేపీ సైతం జాతీయ నేత కేంద్ర మంత్రి జవదేకర్ తో ప్రచారాన్ని దుమ్మురేపేందుకు సిద్ధమవుతోంది. దీంతో హస్తం పార్టీ నేతలు ఒక్క జాతీయ నేత కూడా మెదక్ ప్రచారంలో కాలు మోపకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. హస్తిన నేతలు మెదక్ ఉపపోరు ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలను రకరకాలుగా చర్చించుకుంటున్నారు పార్టీ వర్గాలు. ఉపపోరు ప్రతిష్టాత్మకంగా భావించినా కాంగ్రెస్ కు డబ్బులలేమి తీవ్రంగా వేధిస్తోంది. ప్రచారాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు పైసా చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో జాతీయ నేతలతో 2-3 బహిరంగ సభలు పెట్టాలంటే ఒక్కో సభకు ₹1,00,00,000 లేనిదే సభ నిర్వహించే పరిస్థితి లేదు. సో భారీ ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి ఢిల్లీ పెద్దలు స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించినా రాష్ట్ర నేతలే పెద్దగా ఆసక్తి చూపలేదని కొందరు నేతలు చెబుతున్నారు.